పండుగలో భాగంగా నెల్లూరు జిల్లాలోని పాడి రైతులు కనుమ పండుగను ఘనంగా నిర్వహించారు. పశువుల పేడతో దొడ్డెను ఏర్పాటు చేసి పోతురాజును ప్రతిష్ఠించారు. పసుపు కుంకుమలు, తంగెడు పూలు, నల్లేరుతో అలంకరించారు. పశువులన్నింటికీ స్నానం చేయించి కొమ్ములకు ఎర్రమట్టి సున్నం పూసి పూలతో సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి పొంగలి నైవేద్యంగా పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. పోతరాజుకు నైవేద్యంగా పెట్టిన పొంగలి కుంకుమను పశువులు ఉండే దగ్గర చల్లారు. ఈ నైవేద్యాన్ని పాడి రైతులు తమ పొలాల్లో కూడా చల్లుతారు. అలా చల్లడం వల్ల పంటలకు తెగుళ్లు పోడకుండా పంటలు బాగా పండుతాయని పాడి రైతుల నమ్మకం. సంక్రాంతి పండుగకి కనుమ పండుగ రోజు పశువుల పండుగ, కనుమ పండుగ రెండు పశువులకి పూజ చేసి దొడ్డి కట్టి కుంకుమ పసుపు రుద్ది చేస్తాము. సంక్రాంతి పండుగకి కనుమ పండుగ రోజు పశువుల పండుగ, కనుమ పండుగ రెండు పశువులకి పూజ చేసి దొడ్డి కట్టి కుంకుమ పసుపు రుద్ది చేస్తాము. సంక్రాంతి